టీటీడీలో ఉన్న అన్య మతస్థులు ఎంతమంది? దీనిపై లెక్క తీయాలంటోంది బీజేపీ. ఇందుకోసం ప్రతి ఉద్యోగి ఇంట్లో తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన మరో ఉద్యోగి వ్యవహారం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. టీటీడీలో మరో అన్యమత ఉద్యోగి వ్యవహారంపై వివాదం నెలకొంది. టీటీడీ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న ఇలియాజర్ అనే ఉద్యోగి బైబిల్ సూక్తులు రాసి ఉన్న కారులో అధికారిక విధులకు హాజరయ్యారు. బైబిల్ సూక్తి అతికించి ఉన్న కారులో కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపం పర్యవేక్షణకు వెళ్లారు ఇలియాజర్. ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. స్వామివారిపై భక్తి లేని ఉద్యోగులు టీటీడీలో ఎందుకు విధులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రైజ్ అలాడ్, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ అలాడ్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్, ఆయన పేరు వచ్చి ఇలియాజర్ ఆయన పేరు. నీకు ఇలా జీసస్ ని ఇష్టపడుతూ జీసస్ మీద ప్రేమతో తిరుక్కోవాలంటే దేశమంతా తిరుక్కో, వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దు. టీటీడీలో ఇతర మతస్థుల వ్యవహారం పార్టీల మధ్య రాజకీయంగా రచ్చరేపుతోంది. టీటీడీలో 1000 మందికి పైగా అన్య మతాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారంటూ ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంపై సంజయ్ చేసిన దాడిగా అభివర్ణించారాయన. టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్య మతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? టీటీడీలో అన్య మతస్థుల వ్యవహారంపై బీజేపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో వెలుగు చూసిన ఈ ఘటనపై మరోసారి రాజకీయ రచ్చరేపుతుంది. టీటీడీలో పనిచేస్తూ ఇతర మతాలకు ప్రచారం చేస్తున్న ఇలాంటి ఉద్యోగుల వ్యవహారాన్ని వైసీపీ నేతలు ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. మనం ఆ బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏందో లేచి ఎగిరాడు. ఇలాంటి వారు 1000 మంది ఉన్నారు. 22,000 మందిలో 1000 మంది దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కాంట్రాక్ట్ గానీ అవుట్ సోర్సింగ్ గానీ వీటిలో దాదాపు 1000 మంది ఉన్నారు. దాన్ని ఈయన సమర్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇంకా వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. తిరుమల వెంకటేశ్వరుని చెంత ఉద్యోగం చేస్తూ ఇతర మతాలను ఆచరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. ఈ మేరకు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇళ్లలో ఇంటింటి తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై టీటీడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.